హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ సింగారపు. వెల్కమ్ టు సాయిరామ్ నెట్ మ్యాథ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అడ్మిషన్స్ ఇంటూ 6th క్లాస్ అండ్ 9th క్లాస్. సరిగ్గా గమనించండి, 6th క్లాస్ అండ్ 9th క్లాస్, 6th to 9th క్లాస్ కాదండి, 6th క్లాస్ అండ్ 9th క్లాస్ అడ్మిషన్స్ అకాడమిక్ సెషన్ వచ్చేసి 2025 నుంచి 2026 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ గురించి మనం చెప్పుకుందాం. అండ్ నవోదయ స్కూల్ అడ్మిషన్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అడ్మిషన్స్ 6వ తరగతి మరియు 9వ తరగతి అడ్మిషన్ సెషన్ వచ్చేసి 2025-2026. ఈ స్కూల్స్ వచ్చేసి మన ఇండియాలోని చాయ్, అజ్మేర్, బెల్గాం, బెంగళూరు అండ్ ధోల్పూర్లో ఉన్న రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లలో అడ్మిషన్ సెక్షన్ అండి. వీటికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th సెప్టెంబర్ 2024 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆన్లైన్ మనకి గడువు వచ్చేసి లాస్ట్ డేట్ 19th సెప్టెంబర్న, ఈ నెల 19th సెప్టెంబర్న 2024 రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇందులో అడ్మిషన్స్. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించుకొని వాళ్ళ పిల్లలకి అడ్మిషన్స్ తీసుకోవాలి 6వ తరగతి మరియు 9వ తరగతిలోకి అనుకున్న వాళ్ళు, ఏది 2025-26 బ్యాచ్లోకి అడ్మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ ఒకసారి చెప్తాను, వివరంగా నోట్ చేసుకోండి. అబ్బాయిలు మరియు అమ్మాయిలకి ఇద్దరికి సేమ్ అండి. అడ్మిషన్ 6వ తరగతిలోకి అడ్మిషన్ కావాలి అనుకునేవారు వాళ్ళ వయసు వచ్చేసి 10 నుంచి మినిమం 10 నుంచి మ్యాక్సిమం 12. సరిగ్గా చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మినిమం 10 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 12 సంవత్సరాల లోపే వాళ్ళ వయసు ఉండాలి. అంటే అది ఎప్పటివరకు 2025 మార్చి 31 నాటికి, 2025 మార్చి 31 నాటికి వాళ్ళ మినిమం వయసు 10 సంవత్సరాలు, మ్యాక్సిమం వయసు 12 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అడ్మిషన్స్లోకి 6వ తరగతి క్లాస్ వారు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏ మధ్యలో ఉండాలయ్యా అంటే April 1, 2013 నుంచి 31 మార్చి 2015 మధ్యలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇది క్లాస్ 6th అడ్మిషన్ కోరుకునే వారికి. అండ్ క్లాస్ 9th అడ్మిషన్ కోరుకునే వారికి వయసు మినిమం 13 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి వరకు ఉండాలి అంటే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే April 1, 2010 నుంచి 31 మార్చ్ 2012 మధ్యలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 9th క్లాస్ అడ్మిషన్స్ కోరుకునే వారికి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఇది ఏజ్ లిమిట్, ఓకేనా. ఇంకా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఉంటుందండి, అడ్మిషన్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్ షెడ్యూల్ ఇవ్వలేదు. అడ్మిషన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ అవి కూడా చూస్తారు. ఫస్ట్ అయితే మనకి అడ్మిషన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వ్యూవర్స్, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని ఈ మన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో జాయిన్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్స్ అనేటివి గమనించుకోండి. అండ్ ఆన్లైన్ చేయడానికి గల కావాల్సినవి ఏంటంటే ప్రజెంట్ చదువుతున్న స్టడీ సర్టిఫికేటు, క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచరు, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ని ఇప్పుడు మీరు వాడుతూ ఉండాలి. ఒక యాక్టివేషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి ఇంపార్టెంట్ కావాల్సినవి, ఒరిజినల్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం నవోదయ స్కూల్ అడ్మిషన్స్లోకి వెళ్దాం. ఓకే, సెకండ్ వన్ జవహర్ నవోదయ అడ్మిషన్స్ ఇంటూ 6th క్లాస్ అండి. సేమ్
మన 25 to 26 బ్యాచ్లోకి అడ్మిషన్ ఇది ఓన్లీ ఫర్ 6th క్లాస్ అడ్మిషన్స్ గర్ల్స్ అండ్ బాయ్స్కి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్స్ 16/9/2024 జవహర్ నవోదయ విద్యాలయ అడ్మిషన్ సెక్షన్ ఇంటూ మన 6th క్లాస్ అడ్మిషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 16th సెప్టెంబర్ 2024. ఈ టెస్ట్ వచ్చేసి మనకి 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారండి. ఒకటే అడ్మిషను 2 సెషన్స్ రాసుకోవచ్చు అడ్మిషన్స్. అది వచ్చేసి ఫస్ట్ సెషన్ వచ్చేసి ఆన్ సాటర్డే 12th April 2025 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 12న పొద్దున 10:30కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంకొక సెషన్ వచ్చేసి 18th January 2025. ఓకేనా, అంటే 18th January 2025 ఒక సెషను, 12th April 2025 సెకండ్ సెషన్. ఈ రెండింటికి ఒకటే అప్లికేషన్ అండి. ఆ అప్లికేషన్ వచ్చేసి 16th September 2024 లాస్ట్ డేట్. ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినవి క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ అండ్ ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుందండి. జవహర్ నవోదయ అడ్మిషన్ 6th క్లాస్ అడ్మిషన్ 2025 సెషన్కి కావాల్సిన సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది. అది మీరు ఎనీ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ క్యాండిడేట్ 5th ఎక్కడైతే చదువుతూ ఉన్నారో ప్రజెంట్ 5th చదివే క్యాండిడేటే ఎలిజిబుల్ అండి. 5th ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కానీ వచ్చే సంవత్సరం 5th చదివే వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు 5th చదువుతూ ఉండి ఏది 2024-2025 5th చదివే బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ 2024-2025 5th చదువుతూ ఉన్న బ్యాచ్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ 2025-2026 బ్యాచ్కి 6వ తరగతిలోకి అడ్మిషన్ తీసుకుంటారు కదా, ఆ బ్యాచ్ మాత్రమే ఎలిజిబుల్. 5th అయిపోయిన వాళ్ళు కానీ ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ 5th అడ్మిషన్ తీసుకునే వాళ్ళు కానీ ఈ 6th క్లాస్ అడ్మిషన్ నవోదయాలోకి మన అర్హులు కారు, నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు 5th చదువుతూ ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి ప్రిన్సిపల్ గారిని ఈ ఫార్మాట్ మీరు ఫిల్ చేసి ఇస్తే ప్రిన్సిపల్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో చాలా మంచిగా నీట్గా కనీసం క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ పేరెంట్ నేము, స్కూల్ నేము అయినా క్యాపిటల్ లెటర్స్లో రాసి మిగతా క్యాపిటల్ అండ్ స్మాల్ మిక్సింగ్లో రాసిన ఓకే, నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ప్రిన్సిపల్ గారితో ఆ ఫోటో పేస్ట్ చేసేసి ప్రిన్సిపల్ గారితో సైన్ అండ్ స్టాంప్ చేంజ్ చేసుకొని పేరెంట్ సిగ్నేచర్ ప్లస్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఆ ఫార్మాట్ మీద మొత్తం ఫుల్ఫిల్గా ఫిల్ చేసేసుకొని దాన్ని తీసుకొని నెట్ సెంటర్, ఎనీ మీ సేవ సెంటర్స్, ఎనీ సిఎస్సి సెంటర్స్, ఓకేనా, నాట్ ఓన్లీ ఇన్ మీ సేవ, నాట్ ఓన్లీ ఇన్ సిఎస్సి సెంటర్, ఎనీ కామన్ నెట్ సెంటర్ కూడా వెళ్ళిపోయి మీరు ఈ జవహర్ నవోదయ ఆన్లైన్ అడ్మిషన్కి అప్లై చేయండి అని చెప్పేసి మీరు కావాల్సినవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫిల్ చేసేసి అప్లికేషన్ కంప్లీట్ చేసి మీకు ఫిల్ చేసిన ఆన్లైన్ ప్రింట్అవుట్ మీ చేతిలోకి ఇస్తారు. దీనికి కావాల్సినవి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఫోన్ నెంబరు, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నట్టయితే చాలా బెటర్. లాస్ట్ డేట్ జవహర్ నవోదయ 6th క్లాస్ అడ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th September అండి 2024 లాస్ట్ డేట్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో ఇప్పుడు చదివే పిల్లలకి పేరెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన వీడియోని మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.